హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ్ఞ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇవాళ ఒక వ్లాగ్ చేయబోతున్నా. తమ్నేలో చూస్తుంటారు కదా ఆల్రెడీ. సో ఇట్ ఈస్ ఎ డే ఇన్ మై లైఫ్. మాకు ఇవాళ సండే అండ్ టైం ఏమో ఆల్మోస్ట్ 9 అయింది. ఏం చేస్తాను అంతా పెడతాను అండ్ ఇవాళ ఒక ఈవెంట్ కూడా ఉంది. ఆ ఈవెంట్ కూడా కవర్ చేస్తా. సో మొత్తం వ్లాగ్ అంతా చూసేయండి. యాక్చువల్లీ ఆరేడు ఇంకా లేవలేదు. సో ఇప్పుడు కొంచెం నా మీ టైం అనమాట. సో వాళ్ళు ఇవ్వక ముందు కొంచెం నా కాఫీ నేను తాగితే ఆ బూస్ట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఒక డే అంతా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ వాడికి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్యాన్ కేక్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ హౌ ఐ డూ ప్యాన్ కేక్ అనేది కూడా చూపిస్తా ఫర్ హిమ్. సో ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు, వాడి మూడ్. బట్ లెట్ మీ డూ టుడే. సో ఇంకా లేట్ చేయకుండా గెట్ into the vlog. ప్యాన్ కేక్ కోసం అప్పుడప్పుడు నేను బనానా, ఎగ్ అండ్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ వేసి చేస్తాను. అప్పుడప్పుడేమో కాస్కోలో ప్యాకెట్ దొరుకుతుంది ప్రోటీన్ది, అది వేసి చేస్తా. సో ఇవాళ ఈజీ అయిపోవాలని చెప్పి ఐమ్ యూస్కింగ్ ద కాస్కోస్ ప్యాన్ కేక్ మిక్స్ అనమాట. సో దిస్ ఇస్ ద వన్. యాక్చువల్ దీనిపైన డబ్బా ఉంటుంది, అది పడేసా. అండ్ హియర్ యూ గో ఆర్యన్ లేచాడు ఆల్రెడీ. ఆర్యన్ ప్యాన్ కేక్ ఫర్ యూ. ప్యాన్ కేక్ తింటావా? Yeah. Say good morning. Good morning. Good morning. Good morning. Say happy Sunday. Happy Sunday. Happy Sunday. Happy Sunday. So go and do the brush. నీకు అమ్మ ప్యాన్ రెడీ చేస్తే జెమ్స్ అని కొరికేస్తే ఇట్లా మమ్మీ క్యారెట్. కంప్యూటర్ లో ఉంటాయి. పోలీసులు ఆ కంప్యూటర్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ కనుక్కొని దానికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. మీరు లైక్ కొడితే ఈ వీడియో ఫాస్ట్ లోడింగ్ అయ్యింది. మీరు షేర్ చేశారనుకోండి ఐబొమ్మ తినొచ్చు కదా. నువ్వు బ్యాడ్ జాబ్. నువ్వు తినట్లే, నువ్వు బ్యాడ్ జాబ్. తిను. ఎవరు కంప్లీట్ చేస్తారు అది? ఎందుకు? ఫినిష్. స్ట్రాబెరీ ప్లీజ్ ప్లీజ్ ఈట్ ప్లీజ్ ప్లీజ్. డ్రెస్ వేసుకోవాలా, శారీ వేసుకోవాలా? శారీయా? గ్రీన్ కలర్ వేసుకోవాలా, బ్లాక్ కలర్ వేసుకోవాలా? గ్రీన్. సరే ఓకే, మరి నువ్వు తొందరగా ఫ్రెష్ అయిపోతావా? రెడీ అవుదాం. లెట్స్ గో టు ఈవెంట్. వెళ్దామా? అవి వాళ్ళ ఇంటికి వెళ్దామా? యోర్ షర్ట్ అది, ఆ షర్ట్ అది వేరే. నాన్న నీకు స్నానం చెప్పిస్తాడు అండ్ దెన్ వి గో టు అవియస్ హోమ్. నో హెడ్ బాత్. సరే, నో హెడ్ బాత్. అండ్ ఫర్ ద ఈవెంట్ నేను ఈ బ్యూటిఫుల్ శారీ డ్రేప్ చేసుకుంటున్నా. మంచి లైట్ కలర్, సమ్ పేస్టల్ కలర్, గ్రీన్ లోనే కొంచెం డిఫరెంట్ అనమాట. యాక్చువల్లీ ఇది మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ తీసుకుంది నా బర్త్డే కోసం. Hello. హలో. I like this color. Oh, you like this color? Pink. Huh? Salmon. Abhi eat almond today. Like baby eat, like baby bunny. ఇవాళ అన్నప్రాసన కదా. బేబీ ఎలా తింటది? అమ్మ అట్లా తింటదా బేబీ ఇవాళ?
అవ్యాయ్ అవ్యాయ్ హాయ్ హలో చెప్తుంది బ్లాగ్ లో మేము అందరం వచ్చినాక కూడా రెడీ కాలే అని నా బదులు నువ్వే చెప్పేస్తున్నావు, ఇంకేముంది పట్టు. చెప్పేస్తున్నావు, నీకు కంటెంట్ ఇస్తున్నాం. నాకు కంటెంట్ ఇస్తున్నావు, ఫ్రీ ఇస్తున్నావు. ఎస్ లేదా నువ్వు కొంచెం పైసలు ఇచ్చి పైసలు వచ్చినాక పెళ్లి కూతురు ఏ మళ్ళీ అన్నా పెళ్లి కూర్చున్నా లైవ్ కాదు, బ్లాగ్ పెడతామని. ఇంకో ఈవెంట్ అవసరం లేదు, ఇప్పుడే వేసేస్తుంది. ఫస్ట్ అనూస్ ఫోన్లో చేస్తాను. ఈవెంట్ అయితే అయిపోయింది, బాగా జరిగింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము, 3:30 అవుతుంది టైం. ఐ థింక్ వీ వెంట్ అరౌండ్ 11:30. సో ఇప్పుడు ఇంకా మేకప్ అంతా తీసేసి పజామాస్కి వచ్చేస్తే ఫుల్ హ్యాపీ. అండ్ ఇది ఆర్యన్ నాప్ టైం అనమాట, వాడిని పడుకోబెట్టాలి. సో నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఒక స్మాల్ న్యాప్ తీసుకున్నా, అరౌండ్ 30 మినిట్స్ అనుకుంటా. ఆ తర్వాత ఆర్యన్కి కుక్ చేసా. అండ్ తర్వాత ఎందుకో వాక్ చేయాలనిపించింది, బయట చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో అలా జాకెట్ వేసుకొని ఒక వాక్ చేద్దామని డిసైడ్ అయినా. యాక్చువల్గా వింటర్ కాబట్టి ఎవరూ లేరు పార్క్లో. అదే సమ్మర్ అయితే ఫుల్ కిడ్స్తోని అందరితోని నిండిపోతుండే. సో ఒక 3 to 4 రౌండ్స్ అయితే వాక్ చేద్దాం అనిపించింది. అలా వాక్ చేస్తుంటే మధ్యలో ఒక ఇల్లు మీద లైట్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ డేంజరస్ జాబ్ అని. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ డార్క్ అయిపోయింది అండ్ స్కై అయితే బ్యూటిఫుల్గా కనిపించింది. నాకు చూడంగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా అండ్ రిలాక్స్డ్ కూడా. సో ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సేపు అలా టైం పాస్ చేసిన తర్వాత ఆర్యన్ వచ్చేసాడు. అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్. అదంతా నేను కవర్ చేయలేదు, మర్చిపోయినా. డిన్నర్ తర్వాత మా మూవీ టైం. సో ముగ్గురం కలిసి చూస్తాము. ఆర్యన్ కూడా కొంచెం అలవాటు చేసినాం. సో డూడ్ మూవీ స్టార్ట్ చేసిన, అరే డూడ్ అనిపించింది. 10 నిమిషాలకే ఆపేసిన. ఏంది ఇది అసలు, ఇంత ఎలివేషన్ అవసరమా హీరోకి అనిపించింది. సో మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో ఈ మూవీ గురించి. బాగుంది అని చెప్తే ఐ విల్ కంటిన్యూ టు వాచ్. అండ్ లేటెస్ట్గా తెలుసు కదా కూడా చూసా, సేమ్ ఫీలింగ్, తెలుసు కదా ఎందుకు చూసినా అని అనిపించింది. పెద్ద రాడ్ మూవీ, దాని గురించి కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో 10 నిమిషాలకి ఆపేసి వెళ్ళి ఇంకా పడుకున్నాం అనమాట. సో దిస్ వాజ్ అవర్ హోల్ డే. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.